సంతోషం టీవీ న్యూస్ కి స్వాగతం. విజయనగరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. నిరంతరంగా వైసీపీ నాయకులతో కలిసి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి కె కార్తీక్ నకు అందజేశారు. అంతకుముందు నగరంలో వివిధ ఆలయాలను దర్శించారు. ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆనవాయితీ ప్రకారం పెద్ద చెరువు సమీపంలో ఉన్న కోట సత్తమ్మ తల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారి ఆశీస్సులను పొందారు. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, మేయర్ విజయలక్ష్మి, కోలగట్ల సతీమణి వెంకటరమణి, డిప్యూటీ మేయర్ ముచ్చలయ్య యాదవ్ తదితరులతో కలిసి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశామని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగిందని అన్నారు. 5 ఏళ్ల కాలంలో నగర ప్రజలు దాహార్తం తీర్చామని చెప్పారు. మౌలిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. నగరాన్ని కార్పొరేషన్ స్థాయికి తగ్గ హంగులు తీర్చిదిద్దామని అన్నారు. ప్రధాన జంక్షన్ల అభివృద్ధి, రోడ్ల విస్తరణ, మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రజల కనీస అవసరాలు తీర్చడం వంటి కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచే విధంగా సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దాదాపు 70% అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. మరోసారి శాసనసభ్యునిగా గెలిపించినట్లయితే మిగిలిపోయిన అన్ని పనులను పరిష్కరించి సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతానంటూ హామీనిచ్చారు. చేసిన అభివృద్ధి వివరిస్తూ ఓటర్ను అభ్యర్థిస్తున్నామని అన్నారు. కానీ దురదృష్టవశాత్తు ప్రతిపక్ష పార్టీలు చేసింది లేక చేయబోయేది వివరించక తమపైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయంటూ ఆరోపించారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులుగా బెల్లాన చంద్రశేఖర్ను, శాసనసభ్యులుగా తనను గెలిపించాలని కోరారు. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని సంక్షేమ పాలన సాగిందని చెప్పారు. అవినీతి రహితంగా ప్రతి పథకాన్ని నేరుగా అందించే విధానం దేశంలోనే చరిత్రగా నిలిచిపోతుందని చెప్పారు. నగర అభివృద్ధి గురించి చెప్పేదానికన్నా స్థానికంగా చూస్తున్న ప్రజలే హర్షిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచిన కోలగట్ల వీరభద్రస్వామి అభినందనీయులని అన్నారు. అందువలనే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు 48 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులనే గెలిపించారని గుర్తు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న కోలగట్లను మరోసారి గెలిపించాలని కోరారు. పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం తమ ప్రభుత్వ విధానమని అన్నారు. ఆ రకంగానే 5 ఏళ్ల పాటు కొనసాగిన పాలనకు ప్రజలు ఆశీర్వాదం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్, వైసీపీ నగర అధ్యక్షుడు ఆసపు వేణు, మండల పరిషత్ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు, జడ్పీటీ కెల్లా శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా విజయనగరం శాసనసభ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, అరువులందరికీ కూడా అందజేసి నా ఘనత మీ అందరికీ తెలుసు. అలాగే ముఖ్యంగా విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో వారు గత ఎన్నికల్లో పోటీ చేసే నాటికి, వారు శాసనసభ పోటీ చేసే నాటికి ఇది మున్సిపాలిటీగా ఆ రోజు ఉన్నది. వారు శాసనసభ్యులు అయిన తర్వాత, ఈ రాష్ట్రంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆనాడు పెద్దలు సత్యబాబు గారు మున్సిపల్ శాఖ మంత్రులు అయిన తర్వాత దీన్ని కార్పొరేషన్ స్థాయికి తీసుకొచ్చి విజయనగరం పట్టణాన్ని ఒక కార్పొరేషన్ స్థాయిలో తీసుకెళ్ళాలి, ఈ ఉత్తరాంధ్రలోనే విజయనగరం పట్టణం ఒక పెద్ద పట్టణంగా వెలుగొందాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ విజయనగరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళకు కట్టినట్టు ప్రజలందరూ కనపడుతున్నాయి. ఇదేదో వారో నేను ఇంకోరో చెప్పే అంశం కాదు. ఈ పత్రికా సోదరుల ద్వారా విజయనగరం ప్రేక్షకులు, ప్రత్యేకంగా విజయనగరం ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలోని అత్యధికంగా ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ కూడా స్థలం ఇచ్చి ఇల్లు కట్టే కార్యక్రమం ఏదైతే ఉందో, అలాంటి పెద్ద కార్యక్రమం సుమారుగా విజయనగరం నియోజకవర్గంలో 15,000 మందికి పట్టాలు ఇచ్చి ఇవాళ గృహాలు ఇచ్చిన కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ వీరభద్రస్వామి గారు చేశారని చెప్పి గర్వంగా ఈరోజు మేము ముందు చెప్పుకుంటున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, మీరు గత 5 సంవత్సరాల వరకు బాధ్యత చెప్పారు. ఈ పట్టణాన్ని శాసనసభ నియోజకవర్గం మీరు శాసనసభలు అయ్యారు, ఖచ్చితంగా మీరు ఈ ప్రభుత్వంలో మంచి కార్యక్రమాలు చేయండి అని చెప్పి. సుమారుగా నాకు తెలిసి సంవత్సరంలో 365 రోజులు 5 సంవత్సరాల్లో కలుపుకొని ఏనాడు కూడా ఒక స్వలాభం కోసమో, ఓ సొంత కార్యక్రమాల కోసమో ఏనాడు ప్రజలకు దూరం లేరు. మీ అందరికీ తెలుసు, వారు వయసు రీత్యా, వారి తాలూకా ఆరోగ్య బరువు రీత్యా కరోనా లాంటి కష్టకాలం వచ్చేటప్పుడు
ప్రజలందరూ కూడా నాయకులు కానీ ఇవాళ పట్టణాల్లో చెప్పుకున్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద పదవులు అనిపించిన వాళ్ళు ఆ రోజు మేము అందుబాటులో ఉండము అని చెప్పి బోర్డులు పెట్టి దూరంగా వెళ్ళి పోతే మేమేం వారిని తప్పుపడ్డాం. వారి ప్రాణాలను వారు కాపాడుకోమనే మా తాలూకు ఆలోచన. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆ రోజు చెప్పింది ప్రతి ఒక్కరు వారి ప్రాణాలు వారు కాపాడుకోండి. కానీ ఒక బాధ్యతాయుతన శాసనసభ్యుడిగా, ఒక బాధ్యతాయుతన ప్రజాప్రతినిధిగా ఈ విజయనగరం నియోజకవర్గ ప్రజలది ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత నాకుందని చెప్పి ఆలోచన చేసి తన ప్రాణాలను పక్కన పెట్టి ఆ రోజు మీ అందరి విజయనగరంలో కరోనా కష్టకాలు ఏ రకంగా ఉన్నారని మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యునిగా పోటీ చేసే నిమిత్తం నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షులు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ కోఆర్డినేటరు, అలానే పార్లమెంట్ సభ్యులు చిన్నసీన్ గారు, అలానే పార్లమెంట్ సభ్యులు బెల్లాం చంద్రశేఖర్ గారు, సోదరి నగర మేయర్ విజయలక్ష్మి, అలానే చిరంజీవి డిప్యూటీ మేయర్ లయ, ఇతర పార్టీ పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరితో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మీ ఎన్నికలు వచ్చాయంటే ప్రత్యేకంగా ఓటు అడుగుతున్నాం అన్న ఆలోచన మా మనసులో లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల కాలం నిరంతరం ప్రజల మధ్య నుండే వ్యక్తులమే ప్రజలు కూడా మమ్మల్ని ఎలక్షన్లు వచ్చేవి వస్తున్నారన్న ఆలోచన లేకుండా ఆదరిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు పెద్దలు చెప్పారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అలానే పార్లమెంట్ సభ్యులు. మేమేం చెప్తున్నాం, చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓటేయండి, ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో లంచగొండితనం లేని విధానం చూసి ఓటేయండి అని మేము అడుగుతున్నాం. అలానే 5 సంవత్సరాల కాలంలో మంచినీటి సమస్య సంపూర్ణంగా తీర్చాం. 70% ఈ నియోజకవర్గంలో 70% రోడ్లు కానీ, కాలువలు కానీ, లైటింగ్ కానీ, ఇతరత్ర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసాం. సుందరీకరణ కూడా చేశాము. ఈ పట్టణం రూపురేఖలు ఒక పట్టణ వాతావరణం కలిగే విధంగా సుందరీకరణ కూడా చేశాము. అభివృద్ధితో పాటు సుందరీకరణ కూడా చేశాము. ఇవన్నీ చెప్పి మేము ఓట్లు అడుగుతున్నాం. ఇగో మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించి ఈ పనులన్నీ చేశాము, రానున్న మళ్ళీ ఒక అవకాశం ఇస్తే మిగిలిన పనులు చేసి ఈ విజయనగరాన్ని సమస్యలు లేని విజయనగరంగా తయారు చేస్తామని చెప్పి ఓటు అడుగుతున్నాం. ఓటు అడిగే విధానం 2 విధానాలు. ఒకటి, మేము చెప్పిన విధంగా చేసిన పనులు చెప్పి, చేస్తామని పనులు చెప్పి ఓటు అడగడం ఒక విధానం అయితే, చేసిన పనులేవి లేక చేయగలమనే ధైర్యం కూడా లేకపోతే ఇతర పార్టీల మీద ఆరోపణలు చేసి ఓట్లు అడగడం రెండో రకం. మరి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రెండో రకం అన్న అవలంబిస్తే మేము మొదటి రకమే అవలంబిస్తున్నాం. చెప్పిన పనులు, చేసిన పనులు చెప్పడానికి సమయం లేక కొన్ని చెప్పి కొన్ని చెప్పలేని పరిస్థితి. అన్ని పనులు చేసాం.